యాసంగి ప్రారంభమై 2 నెలలైన రైతు భరోసా ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ సభలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఎన్నికలు పూర్తయినా అన్నదాతలను పట్టించుకోవడం లేదని, కేబినెట్లో కూడా రైతు భరోసాపై చర్చించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు బండి సంజయ్ వెల్లడించారు. మిర్యాలగూడ సభలో రైతు బంధు ఏస్తా 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి ఏస్తా అన్న ముఖ్యమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి చర్చ ఎందుకు జరగలేదు? అంటే రైతు భరోసా వేసే ఉద్దేశం లేదు. ఇప్పటికీ ఈ 2 విడతలు కలిపి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్. ఇక నెక్స్ట్ రెడీ ఉన్నది. నాకు తెలిసి 3 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సిందే. 3 విడతలు వచ్చి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యారా? ఇట్లా మోసం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా మీరు మోసం చేస్తే మీ విషయంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కూడా మొదటి విడత వేయాలి, ఇప్పుడు ఈ విడత వేయాలి, నెక్స్ట్ విడత కూడా కలిపి ఇప్పుడు వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది.